ముందు చెవులు సూపర్ మార్కెట్ లో ఈ నెల బిల్ ఎంతో తెలుసా నీకు? నాకు తెలుస్తుంది. 6300 రూపాయలు. ఎక్కడ ఈ నెల కొన్న సామాన్లని ఎక్కడ నేను చెక్ చేయాలి. ఏంటి పొయ్యి మించి ఏంటి వాసన? దిస్ ఇస్ టుడే స్పెషల్ టపియోకా బిర్యానీ. ఏంటి ఇక్కడ ప్రాబ్లం? వినాయక్ సార్కి లెక్క చూపించాల్సింది నేను. నెలకి 3000 రూపాయలు ఖర్చు పెట్టాలని ఆర్డర్. ఇప్పటికే 6300 దాటాయి. ఇదంతా చూస్తుంటే నేనేదో ఇక్కడున్న సామాన్లని తీసుకెళ్లి ఏదో హోటల్లో అమ్మేస్తున్నట్టు మాట్లాడుతున్నారే. ఈ దేశంలో నిజాయితీకి విలువ లేకుండా పోయింది. ఇంతకు మించి నేను ఏమి చెప్పలేను. అంత సీన్ లేదు. నీకు ఇంకా పెద్దగా పెట్టాలి. నిన్ను కోర్టుకు ఏడ్చకపోతే నా పేరు అడ్వకేట్ ఉత్తమన్ కాదురా. అయితే త్వరగా బయలుదేరి వెళ్ళండి. కనీసం కోర్టు గుమ్మమైన ఎక్కిరండి. అలా అయితే ముందు కేసు వేయాల్సింది ముందు మీ ఓనర్ మీదే. వినాయక నాయక్ ఉన్నారు కదా, ఆయన మీదే. ఇదిగో వీడికి సంబంధించిన ఆస్తి కూడా తనే ఉంచుకొని మలేషియా, సింగపూర్ తిరుగుతున్నారు కదా, ఆయన మీద కేసు ఇవ్వాలి. అనవసరంగా మాట్లాడవు. ఈయన కుటుంబ విషయంలో తలదూర్చడానికి అసలు నువ్వెవరు? నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడ క్యాంపు వేసి ఉండొద్దు అని. నీకు ఇల్లు సంసారం లేదా? ఇల్లు లేదు, సంసారం ఉంది. ఉత్తమన్ గారు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే, వీడు నా క్లోజ్ ఫ్రెండ్. వీడిని ఏమనంటే నేను ఒప్పుకోను. వినాయక్ సార్ గురించి మాట్లాడితే నేను కూడా తట్టుకోలేను. ఇది పట్టుకో. తమ్ముడికి అన్న ఇచ్చే పుట్టినరోజు కానుక. పుట్టినరోజు బహుమతికి బదులుగా ఒక పార్టీ ఇచ్చుండొచ్చు కదా. దాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని సామాన్లైనా అమ్ముకుని ఉండొచ్చు. మెనీ హ్యాపీ క్రిస్మస్, రంజాన్, దీపావళి అన్ని పండుగ. ఏంటా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను. అది సరే, అన్న ఇచ్చిన బహుమతి ఈ తమ్ముడికి నచ్చలేదంటే నాకిచ్చేయి, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. పోరానా?